జరిగిన 370 ఆత్మ బలిదానాల సాక్షిగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ మనకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశంలోనే మంచి పేరు సంపాదించుకుని మంచి క్రెడిబిలిటీ సంపాదించుకున్న విశ్వవిద్యాలయాల్లో మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అగ్రభాగాన ఉంది. అక్కడి నుంచి విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన పొజిషన్స్లో ఉన్నారు, చాలా కీలకమైన పొజిషన్స్లో కూడా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు తెలంగాణకి కాదు, భారతదేశానికే తలమానికంగా గొప్పగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒకటి అని చెప్పక తప్పదు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొని ఉన్న పరిస్థితులు చూస్తుంటే డెఫినెట్గా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న ఎవరికైనా, సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా మరి డెఫినెట్గా బాధ కలగక తప్పని పరిస్థితి కనబడతా ఉన్నది. పిల్లలు పాపం వారి బాధ్యత కాకపోయినా వారికి నిజంగా చెప్పాలి అంటే సంబంధం లేని అంశమైనా కూడా వారు చేస్తున్న పోరాటం, వారు ఏదో ఆశించి స్వప్రయోజనం కోసమో తమ లాభం కోసమో కాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం, తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది. ఈ మధ్యకాలంలో కొత్త తరం పిల్లల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందేమో అని అప్పుడప్పుడు మేము కొద్దిగా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ అదేమీ కాదు, సరైన సందర్భం వచ్చినప్పుడు, సరైన ఇష్యూ ఉన్నప్పుడు తప్పకుండా మేము గొంతు విప్పుతాము అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి ముందుగా నేను సెల్యూట్ చేస్తూ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, నేను కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, వందల సంఖ్యలో అక్కడ హిటాచీ మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అదంతా బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా, ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కు ఉంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా, ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుందనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. రెండవది, ఆనాడు 2003 ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో, ఎందుకు కేటాయించింది? ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు. అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానీ, అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప
అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మేడలు అంటే 50, 60, 70, 90 అంతస్తుల మేడలు కట్టమని, కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు. ఆ తర్వాత సరే ఆ కేసు, ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని, డమ్మీ అనేది స్కామ్ అని, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు 2004లో కోర్టుకు పోయింది. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు. ఆ కోర్టు కేసు మొన్న 21 ఏళ్ల తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది. మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ 400 ఎకరాలను అమ్మి 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో, సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు, అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒప్ప. ఒకవైపు మీరే చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, ముఖ్యమంత్రి గారి ముఖార విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, అక్కడ 50,000 ఎకరాల్లో కడతాము, ఆల్రెడీ 15,000 ఎకరాలు మా దగ్గర ఉంది, ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు, ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్, ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి, మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టం ఏముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది.